హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్స్ జర్నీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఏ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నామంటే, పిల్లల్లో స్పీచ్కి సంబంధించి కొన్ని మైల్ స్టోన్స్ అనేవి ఉంటాయండి. ఆ మైల్ స్టోన్ ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. అండ్ అలాగే దాంతోపాటుగా కొంతమంది పిల్లలు ఏంటంటే స్పీచ్ అనేది డిలే అవుతూ వస్తుందండి. సో స్పీచ్ డిలే అనేది ఎలా అవుతుంది అండ్ స్పీచ్ డిలే ఉన్న పిల్లలకి నార్మల్ పిల్లలకి డిఫరెన్స్ ఏంటి, అండ్ అలాగే ఆటిజం ఉంటుంది కదా, ఈ మధ్య పిల్లల్లో ఆటిజం కూడా చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. సో ఆటిజం అంటే ఏంటి, ఆటిజం ఉన్న పిల్లలకి స్పీచ్ డిలే ఉన్న పిల్లలకి డిఫరెన్స్ ఏంటి అంతా కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. సో లేట్ చేయకుండా మనం ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా. మనం ఏం చూద్దామంటే, పిల్లల్లో స్పీచ్కి సంబంధించి కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయండి. సో ఆ మైల్ స్టోన్స్ ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ ఏంటంటే, పిల్లలు పుట్టిన వెంటనే ఏడుస్తారు కదా. సో అది ఎందుకు ఏడుస్తారు? కొంతమంది డాక్టర్స్ మనం చాలా మూవీస్లో గట్రా చూస్తుంటాం కదా, పిల్లలు పుట్టిన వెంటనే ఏడుస్తారు, ఏడవకపోతే డాక్టర్స్ కంగారు పడతారు, వాళ్ళకి కొట్టడం ఇలా చేస్తే వాళ్ళు ఏడుస్తారు, అప్పుడు ఏడిస్తే వాళ్ళు అమ్మాయి అనుకుంటారు కదా. సో అదంతా ఎందుకు అంటే, పిల్లలకి స్పీచ్ ఉన్నట్లయితే వాళ్ళు పుట్టిన వెంటనే ఏడుస్తారు. పిల్లల ఫస్ట్ మైల్ స్టోన్ అనేది అదేనండి, పుట్టిన వెంటనే పిల్లలు ఏడుస్తారు కదా. సో అదే పిల్లల్లో ఉన్నటువంటి ఫస్ట్ మైల్ స్టోన్ అండి. 0 to 3 months బేబీస్కి చూసేసరికి వాళ్ళ మైల్ స్టోన్ ఏంటంటే క్రయింగ్, ఏడుస్తూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు ప్రతిదానికి ఏడుస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఆకలి వేసినా, డిస్కంఫర్ట్ ఫీల్ అయినా, డైపర్ నిండిపోయినా డిస్కంఫర్ట్గా ఫీల్ అయినా, లేదంటే కొంతమంది బేబీస్కి కాలిక్ పెయిన్స్ వస్తుంది, ఆ కాలిక్ పెయిన్ వచ్చిన ప్రతిదానికి వాళ్ళు ఎలా ఏం చేస్తారంటే ఏడుస్తూ ఉంటారు. సో అదేంటంటే 0 to 3 months బేబీస్ వాళ్ళ మైల్ స్టోన్ అదనమాట స్పీచ్కి సంబంధించి. 3 to 6 months బేబీస్ ఏంటంటే రెస్పాన్సివ్ స్మైల్స్ చేస్తుంటారండి. అండ్ అలాగే వాళ్ళు కొన్ని వర్డ్స్ అనేది వాళ్ళు బ్యాబ్లింగ్ చేస్తూ ఉంటారు. లైక్ ఎలా అంటే తాత, పాప, కాకక్క, మామమ్మ, ఇలా వాళ్ళు బ్యాబ్లింగ్ చేస్తూ ఉంటారు కదా. సో అదేంటంటే మైల్ స్టోన్ అనమాట. అది కూడా వాళ్ళకి సంబంధించి ఒక మైల్ స్టోన్ అండి. 6th month నుంచి 9th month వరకు కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయండి. సో అదేంటంటే ఇప్పుడు ఈ 6th month నుంచి 9th month వరకు కూడా బేబీస్ బ్యాబ్లింగ్ చేస్తారు. కాకపోతే ఏంటి, అందులో ఇంకొంచెం యాడ్ ఆన్ చేస్తారన్నమాట. లైక్ ఎలా అంటే, ఇప్పుడు మనం ఏదైనా డాగ్ అరిచింది అనుకోండి, అది సౌండ్ వాళ్ళు రిపీట్ చేస్తారు అన్నమాట. డాగ్ అరుస్తారు, బౌ అని అరుస్తారు, అది వాళ్ళకు కూడా బౌ అని అరుస్తారు. అండ్ ఏంటంటే కొంతమంది మియామ్, క్యాట్ ఎలా అరుస్తుంది డాడీ, మియామ్ అంటే వాళ్ళు కూడా మియామ్ అని అనడం. అంటే చిన్న చిన్న సౌండ్స్ అంత ప్రాపర్గా వాళ్ళు పలకరు, బట్ ట్రై చేస్తారు. సో అదేంటంటే అండ్ కొంతమంది పిల్లలు ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు ఫాలో అవుతారండి. లైక్ ఏంటంటే, మనం హాయ్ చెప్తే వాళ్ళు హాయ్ చెప్పడము, బాయ్ చెప్తే బాయ్ చెప్పడము, అలా హైఫై ఇవ్వమంటే హైఫై ఇవ్వమని చెప్పడము, అలా అనమాట. అండ్ ఇంకా మనకి మీకు గుర్తుందా, మన ఇంట్లో ఏమైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఏంటంటే ఈ 6th month నుంచి 6th month పిల్లలకి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు రామ్ రామ్ చేయమని నేర్పిస్తే, ఇలా క్లాప్ అని చెప్పేసి రామ్ రామ్ అని నేర్పిస్తారు కదా. సో అదంతా ఎందుకంటే అది కూడా ఒక మైల్ స్టోనే. సో అదనమాట. అండ్ 9th month వచ్చిన తర్వాత నుంచి 9th to 12th month వాళ్ళు ఏంటంటే ఎలాంటి మైల్ స్టోన్స్ ఉంటాయి ఇప్పుడు మనం చూద్దాము. 9th month నుంచి 12th month వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఫస్ట్ వర్డ్ అనేది పలకడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది అంటే ఎలా అంటే, కొంతమంది అమ్మ, నా అమ్మ, తాత, అత్త, ఇలా చిన్న వర్డ్స్ వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తారు కదా. సో అదన్నమాట, అది కూడా ఒక స్పీచ్లో మైల్ స్టోన్. అండ్ ఏంటంటే వాళ్ళు అందరికీ కూడా ఒకే వర్డ్తో పిలవకూడదు. అక్కడ మనం ఏం చూడాల్సి అంటే, అమ్మని అమ్మ అని పిలిచి, నాన్నని కూడా అమ్మ అని పిలిచి, తాతని కూడా అమ్మ అని పిలిచి, అలా అనమాట. ఒకే వర్డ్ని వాళ్ళు పలకగలిగి ఒకే వర్డ్ని అందరికీ అదే పేరుతో పిలవకూడదు. వాళ్ళు ఏంటంటే గుర్తించాలి, ఓకే ఈ పర్సన్ తాత, ఈ పర్సన్ నాని, ఈ పర్సన్ అమ్మ. సో అలా వాళ్ళు గుర్తించారనమాట. ఇది కూడా ఒక మైల్ స్టోన్ అండి. అండ్ తర్వాత 12th to 24 monthsకి చూసుకున్నట్లయితే బేబీస్ ఏంటంటే 2 wordsని కలిపి ఒక వర్డ్గా వాళ్ళు చెప్పగలగాలన్నమాట. అంటే ఏంటంటే, ఇప్పుడు అమ్మ ఏదైనా వాళ్ళకి కావాలనుకోండి, అమ్మ అమ్మ తింటా, అమ్మ ఇవ్వు, ఇలా చిన్న చిన్న వర్డ్స్, ఏవైనా 2 simple wordsని వాళ్ళు కలిపి ఒక వర్డ్గా, ఒక మాటగా వాళ్ళు కలిపి చెప్పాలన్నమాట. ఇదండి 1 year అంటే నార్మల్గా జనరల్గా పిల్లలు ఇలాంటి మైల్ స్టోన్స్ అనేవి రీచ్ అవుతారు. సో ఇవి ర్యాండమ్గా మనకి జరిగిపోతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే, స్పీచ్ డిలే ఉన్న పిల్లలు వాళ్ళ గురించి ఇప్పుడు మనం చూద్దాము. స్పీచ్ డిలే ఉన్న పిల్లలు లిమిటెడ్ వొకాబులరీ ఉంటుందండి. అంటే ఇద్దరు పిల్లల్ని తీసుకుందాము. ఒక పిల్లలకి స్పీచ్ డిలే ఉంది, ఇంకొక పిల్లలకి స్పీచ్ డిలే లేదు. పిల్లల్ని అంటే మిగతా పిల్లలు వాళ్ళ ఏజ్లో 1 year ఒక 2 years ఏజ్లో
ఒక 10 వర్డ్స్ మాట్లాడుతున్నారు అనుకోండి, బట్ స్పీచ్ డిలే ఉన్న పిల్లలు ఏంటంటే ఒక 2, 3 అంతే, అంతకంటే ఎక్కువ వర్డ్స్ వాళ్ళు మాట్లాడలేరు. సో అలా కనుక మీ పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి స్పీచ్ డిలే ఉన్నట్టండి. నెక్స్ట్ ఏంటంటే డిఫికల్టీ ఇన్ ప్రొనౌన్సియేషన్ అండి. అంటే ఏంటంటే వాళ్ళకి పదాలు వచ్చు కానీ వాళ్ళు పలకడానికి చాలా ఇబ్బంది పడతారనమాట. వర్డ్ కాంబినేషన్ అండి. పిల్లలకి ఏంటంటే పిల్లలకి తెలుసు ఆ వర్డ్ అర్థం తెలుసు అండ్ అదంతా తెలుసు, బట్ ఏంటంటే వాళ్ళకి ఆ 2 వర్డ్స్ కూడా కలిపి జాయింట్ చేసి మాట్లాడడం రాదు. సో ఇలాంటిది కూడా స్పీచ్ డిలేలోకే వస్తుందండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకొంతమంది పిల్లలు ఇన్ ఎబిలిటీ టు ఫాలో ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇక్కడ పిల్లలు ఏంటంటే మనం ఏవైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవడానికి ఇష్టపెట్టుకోరు అనమాట. లైక్ ఎలా అంటే హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పరు, బాయ్ చెప్పమంటే బాయ్ చెప్పరు, లేదంటే హై ఫై ఇవ్వమంటే హై ఫై ఇవ్వరు. సో ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది పిల్లలు ఏంటంటే బయట వాళ్ళకి హాయ్ చెప్పమన్నా బాయ్ చెప్పమన్నా ఏమైనా చెప్పమన్నా కూడా వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరండి. ఇంకొంతమంది పిల్లలు అయితే ఏకంగా ఏడ్చేస్తుంటారు. 6 to 9 months వరకు పిల్లలు ఏంటంటే బ్యాబ్లింగ్ చేస్తూ ఉంటారు కదా. ఒక వర్డ్ వాళ్ళకి వచ్చే కొన్ని వర్డ్స్ తక్కువ వర్డ్స్ వస్తాయి కదా, అవి బ్యాబ్లింగ్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే 1 year అయిపోతున్నా కూడా కొంతమంది పిల్లలు ఏంటంటే ఒకటి వచ్చిన వర్డ్ని కంటిన్యూగా అదే బ్యాబ్లింగ్ చేస్తూ ఉండడం, లేదంటే ఒకే ఒక సౌండ్ని అదే బ్యాబ్లింగ్ చేస్తూ ఉండడము, ఇలా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా స్పీచ్ డిలే ఉన్నట్టేనండి. అంటే ల్యాక్ ఆఫ్ ఇమిటేషన్ అండి. ఇక్కడ నార్మల్గా పిల్లలు ఏంటంటే మనం ఏదైనా వర్డ్స్ చెప్పినా సౌండ్ చేసినా వాళ్ళు దాన్ని విని వెంటనే ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ స్పీచ్ డిలే ఉన్న పిల్లల్లో చూసినట్లయితే వాళ్ళు ఇమిటేట్ చేయడానికి అసలు ఇష్టపడరండి, అసలు ఇంట్రెస్టే చూపించరు. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా 2 years వరకు మీరు అబ్జర్వ్ చేయండి. 2 years అయిపోయిన 2 to 2.5 years అయిపోతున్నాయి, అయినా కూడా వాళ్ళు 2 wordsగా కంబైన్ చేసి మాట్లాడడం కానీ కొత్త వర్డ్స్ మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం అలా, లేదంటే బ్యాబ్లింగ్ ఒకే వర్డ్ని బ్యాబ్లింగ్ చేస్తుండడం, ఇలా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు స్పీచ్ అనేది డిలే ఉన్నట్టే. సో మీరు 2.5 years వరకు కూడా వెయిట్ చేయండి. 2.5 years వరకు వెయిట్ చేశాక కూడా వాళ్ళు ఇంకా మాట్లాడట్లేదు అంటే మీరు కంపల్సరీగా స్పీచ్ థెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందండి. ఇంకా అంతకంటే ఎక్కువగా మీరు వెయిట్ చేయొద్దు. ఆటిజం అంటే ఏంటంటే మన బ్రెయిన్లో న్యూట్రాన్స్ అనేవి సరిగ్గా డెవలప్ అవ్వకపోవటం వల్ల, గ్రోత్ సరిగ్గా ఉండకపోవటం వల్ల కొన్ని బిహేవియర్ డిలేస్ అనేవి వస్తాయండి. సో అవేంటంటే అందులో మెయిన్గా మనకి ఏంటంటే స్పీచ్ డిలే అనేది ఒకటి. ఇదేంటంటే బై బర్తే వస్తుంది, మధ్యలో ఎఫెక్ట్ అవ్వడం కాదండి. ఇదంతా కూడా బై బర్తే వస్తుంది. మనం దీన్ని మన బేబీస్లో ఉన్న చిన్న చిన్న సైన్స్ మన బేబీస్ ఉన్నటువంటి చిన్న చిన్న సైన్స్ ద్వారా వాళ్ళకి ఆటిజం ఉందా లేదని మనం గెస్ చేయొచ్చు. అన్నీ మనం గెస్ చేయలేము, బట్ కొన్ని సైన్స్ ద్వారా మనం అయితే గెస్ చేసేయచ్చు. సో అది గెస్ చేసిన తర్వాత మనం ఇమీడియట్గా అయితే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందండి. అందులో మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఐ టు ఐ కాంటాక్ట్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతారు. ఇప్పుడు మనం ఏదైనా ఆటిజం ఉన్న బేబీస్తో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వరు. మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే మన ఫేస్ చూసి మాట్లాడకుండా ఇంకెక్కడెక్కడో చూస్తారనమాట. ఇంకెక్కడెక్కడో చూస్తూ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూస్తూ మాట్లాడుతుంటారు అనమాట. ఇది ఫస్ట్ వన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకేంటంటే ఆటిజం ఉన్న బేబీస్ ఏంటంటే ఫస్ట్ వర్డ్ వాళ్ళు మాట్లాడడానికి చాలా టైం పట్టేస్తుంది. నార్మల్ బేబీస్ అయినా స్పీచ్ డిలే ఉన్న బేబీస్ అయినా అట్లీస్ట్ 2.5 years లోపు, స్పీచ్ డిలే ఉన్న బేబీస్ 2.5 లోపు వాళ్ళు ఫస్ట్ వర్డ్ అనేది మాట్లాడేస్తారు. బట్ ఇక్కడ ఆటిజం ఉన్న బేబీస్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ వర్డ్ వాళ్ళు మాట్లాడడానికి అట్లీస్ట్ ఒక 5 to 6 years అనేది టైం పట్టేస్తుందండి. బేసిక్ వర్డ్ అండి, అమ్మ తాత ఇలా మన బేసిక్ వర్డ్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ వర్డ్ పలకడానికి కూడా వాళ్ళకి అంత టైం పడుతుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు గెస్టర్స్ని అంత తొందరగా అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మనం ఏంటంటే హాయ్ చెప్పమన్నా, లేదంటే బాయ్ చెప్పమన్నా, హై ఇవ్వమన్నా, ఇలా మనం మీద ఒకటి చెప్తూ ఉంటాం కదా పిల్లలకి, ఆ వర్డ్స్ కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి న్యూరాన్స్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం వల్ల డిలేస్ వస్తాయని చెప్పాను కదా. సో ఆ న్యూరాన్స్ డిలే వల్ల వాళ్ళు ఏంటంటే అంత తొందరగా వాళ్ళు అర్థం చేసుకోలేరు, అంత తొందరగా వాళ్ళు రియాక్ట్ అవ్వలేరు మనం చెప్పిన దానికి. సో అది కూడా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసినట్లయితే మనం ఏదైనా వాళ్ళతో చెప్పామనుకోండి, వాళ్ళు అదే రిపీట్గా చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇప్పుడు మనం ఎవరికైనా హాయ్ అని చెప్పామనుకున్నాం, రిపీటెడ్గా వాళ్ళు అదే మాటని కంటిన్యూగా చెప్తూ ఉంటారు కొన్ని రోజుల పాటు, హాయ్ హాయ్ అంటూ అలా చెప్తూ ఉంటారు అనమాట.
ఇంకొంతమంది పిల్లలు మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏంటంటే సెన్సరీ సెన్సిటివిటీ అనేది ఉంటుందండి. వాళ్ళకి ఏంటంటే కొన్ని టెక్స్చర్స్ అనేవి నచ్చవండి. అంటే ఏంటంటే ఏవైనా ఒక స్ట్రక్చర్ని టచ్ చేస్తున్నా నచ్చదు, ఇరిటేట్ అయిపోతారు, క్రాంక్ అయిపోతారు. ఏదైనా సన్లైట్ ఏదైనా వాళ్ళ ఫేస్ మీద పడినా వాళ్ళకి నచ్చదు, క్రాంక్ అయిపోతుంటారు. అండ్ ఏంటంటే ఏమైనా స్మెల్స్ చూసినా లేదంటే ఏదైనా సౌండ్స్ వాళ్ళకి నచ్చిన సౌండ్స్ ఏమైనా విన్నా అలా విన్నప్పుడు వాళ్ళు క్రాంకీ అయిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తారు అనమాట. సో ఇలా కొంతమంది పిల్లల్లో కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొంతమంది పిల్లల్లో ఏదో ఒక పాయింట్ని అలా కంటిన్యూగా చూస్తూ ఉంటారనమాట. అంటే వేరే డిస్ట్రాక్షన్స్ లేకుండా అలా ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes, హాఫ్ అన్ అవర్ 1 hour దాకా ఏదో ఒక పాయింట్ని అలా చూస్తూ ఉండిపోతారనమాట. కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నా లేదంటే ఎవరైనా ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నా సరే వాళ్ళు అదే అలా చూస్తూ ఉండిపోతారు అంతే, ఇంకా ఏం చేయరనమాట. సో ఇలాంటివన్నీ కూడా మీరు మీ 2 to 2.5 years బేబీస్లో చూసినట్లయితే మీ పిల్లలకి కంపల్సరీ ఆటిజం ఉన్నట్టేనండి. సో ఆటిజం ఉంది అంటే మీరు కంపల్సరీగా స్పీచ్ థెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా లేట్ చేయకండి. సో అదన్నమాట ఆటిజం గురించి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే కొన్ని రీజన్స్ ఉంటాయండి. అవి ఏంటంటే కొంతమంది పిల్లల్లో చెవులు సరిగ్గా పనిచేయవు అండి. అంటే ఒక చెవి వినిపించకపోవడం లేదంటే 2 చెవులు వినిపించకపోవడం ఇలాంటివి జరుగుతాయి అనమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళకి వినిపించకపోవడం వల్ల మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాక కూడా వాళ్ళకి స్పీచ్ అనేది డిలే అయ్యి ఉండొచ్చు. కొంతమంది ప్రీమెచ్యూర్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళలో కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఏ మంత్కి ఆ మంత్కి వెయిట్ పెరగకపోవడం, అలాగే ఏ మంత్ మైల్ స్టోన్స్ ఆ మంత్ రీచ్ అవ్వకపోవడం, వాటి వల్ల స్పీచ్ కూడా డిలే అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి బేబీస్కి ఏంటంటే మనం కొన్ని యాక్టివిటీస్ చేయించడం వల్ల వాళ్ళలో స్పీచ్ అనేది మనం డెవలప్ చేయొచ్చు. లైక్ ఏంటంటే బ్లోయింగ్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా చేయించడం వల్ల వాళ్ళ స్పీచ్ అనేది మంచిగా అవుతుంది. సో ఈ యాక్టివిటీస్ ఎలా చేయాలనేవి నేను ఫర్దర్గా ఈ వీడియోస్ చేస్తానండి. ఇప్పుడు ఏంటంటే ఇంకొక రీజన్ చూద్దాము. ఇంకొంతమందిలో ఏంటంటే టంగ్ అనేది కొంచెం థిక్గా ఉంటుందన్నమాట. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మీరు వినే ఉంటారు, ఈ అమ్మాయి నాలుక పలుచగా ఉంది అందుకే చాలా ఫాస్ట్గా మాటలు వచ్చేస్తున్నాయి, ఈ అబ్బాయి నాలుక చాలా థిక్గా ఉంది అందుకే ఈ అబ్బాయి కొంచెం లేట్గా మాట్లాడతాడు అని. మీ పిల్లల్లో కనుక నాలుక థిక్గా అంటే నార్మల్గా ఉండేదానికంటే ఇంకా కొంచెం థిక్గా ఉన్నా లేదంటే ఇంకా లోపలికి అంటే నాలుక ఫోల్డ్ అయ్యేలాగా ఉంటుంది కదా, అలా ఫోల్డ్ అయ్యేలాగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఒక చిన్న సర్జరీ ఉంటుంది, ఆ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు నార్మల్గా మాట్లాడేస్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్టిమ్యులేషన్ అండి. కొంతమంది పిల్లల్ని చూసుకున్నట్లయితే వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా వర్కింగ్ చేస్తూ ఉంటారు. వర్కింగ్ అవ్వడం వల్ల పిల్లల్ని చూసుకునే టైం లేక వాళ్ళు ఏం చేస్తారంటే కేర్ టేకర్స్కి అప్పగిస్తారనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని ఏంటి, పిల్లలకి స్నానం చేయించడం తినిపించడం అంతవరకే చేస్తారు తప్ప వాళ్ళతో కంటిన్యూగా మాట్లాడడం కానీ వాళ్ళని ఎంగేజ్ చేయడం కానీ ఇలా ఏం చేయరండి. సో ఏంటంటే అలా చేయటం వల్ల వాళ్ళకి స్టిమ్యులేషన్ లేకపోవటం వల్ల వాళ్ళు స్పీచ్ అనేది డిలే అవుతూ ఉంటుందండి. పిల్లలు ఏంటంటే ఎక్కువగా మనం ఎంత ఎక్కువ మాట్లాడితే వాళ్ళు అంత ఎక్కువగా విని అంత ఎక్కువగా మాట్లాడడానికి ట్రై చేస్తారండి. సో ఇలాంటి పిల్లలకి ఏంటంటే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడవా లేదంటే స్టోరీస్ చెప్పడం లేదంటే ఫ్లాష్ కార్డ్స్ చూపించడం ఇలా ఏవైనా యాక్టివిటీస్ చేయించడం వల్ల వాళ్ళలో స్పీచ్ డిలే నుంచి మంచిగా మాట్లాడేలాగా మనం ట్రై చేయొచ్చండి. ఫైనల్లీ ఈ టాపిక్ గురించి ఇంతేనండి. నేను ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా, బేబీ మైల్ స్టోన్స్ అండ్ అలాగే స్పీచ్ డిలే గురించి అండ్ అలాగే ఆటిజం గురించి టోటల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. స్పీచ్ డిలేకి ఆటిజంకి సంబంధించి మీకు ఇంకా అర్థం కాకపోయినా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కన్ఫామ్గా మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఏంటంటే ఇలా కాకుండా మనకి నార్మల్గా పిల్లలు ఎక్కువగా మంచిగా మాట్లాడాలి అనుకుంటే మనం వాళ్ళతో కొన్ని యాక్టివిటీస్ చేయించవచ్చు అని చెప్పాను కదా, ఆ యాక్టివిటీస్ అంతా ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. నేను ఆ వీడియో లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి, మీకు అప్పుడు ఇంకా క్లారిటీగా ఈ టాపిక్ గురించి అర్థమవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.